ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. ఇక వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు వంశీ కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్ లోని నోవాటెల్లో రాహుల్ గాంధీని వివేక్ వంశీ కలవనున్నారు. ఇక ఇటీవల రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ కాగా చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా వివేక్ మాత్రం పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక వివేక్ కుమారుడు చెన్నూరు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. ఇక వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు వంశీ కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్ లోని నోవాటెల్లో రాహుల్ గాంధీని వివేక్ వంశీ కలవనున్నారు. ఇక ఇటీవల రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ కాగా చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా వివేక్ మాత్రం పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక వివేక్ కుమారుడి చెన్నూరు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. మేరకు తన రాజీనామా పత్రాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. ఇక వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు వంశీ కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్ లోని నోవాటెల్లో రాహుల్ గాంధీని వివేక్ వంశీలు కలవనున్నారు. ఇక ఇటీవల రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ కాగా చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా వివేక్ మాత్రం పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక వివేక్ కుమారుడు చెన్నూరు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. ఇక వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు వంశీ కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్లోని నోవాటెల్లో రాహుల్ గాంధీని వివేక్ వంశీలు కలవనున్నారు. ఇక ఇటీవల రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ కాగా చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా వివేక్ మాత్రం పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక వివేక్ కుమారుడు చెన్నూరు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, వివేక్ రాజీనామా చేయడానికి గల ముఖ్య కారణాలు ఏంటి అక్కడ? థ్యాంక్ యూ వరుణ్. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా బీజేపీలో జరుగుతున్న పరిణామాల పట్ల వివేక్ వెంకటస్వామి కొంత గందరగోళంలో ఉన్నారు. ఇటీవల అమిత్ షా రాష్ట్రానికి వచ్చిన సందర్భం కూడా అమిత్ షాని కలిసి అనేక విషయాలను చెప్పినప్పటికీ అమిత్ షా నుంచి కూడా ఎటువంటి స్పందన లేదని చెప్పేసి ఆయన కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీలోకి రావాలి, సోనియా గాంధీ ఆశ నెరవేర్చాలి, తెలంగాణ ఇచ్చిన ఆకాంక్షను నెరవేర్చాలని కోవడంతో అందుకు సమర్థించినటువంటి వెంకటస్వామి సుముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఆయన పార్టీకి రాజీనామా చేసి ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు సన్నద్ధమయ్యారు. మరోవైపు వివేక్ వెంకటస్వామి బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. దీంతో మేనిఫెస్టో విషయంలో కూడా కొంత బీజేపీ మేనిఫెస్టో విషయంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల మూడవ జాబితా వెల్లడితో కొంత తాత్సారం చేస్తున్నటువంటి బీజేపీ ఈ తాజా పరిణామాలతో కొంత షాకు గురైనట్టు తెలుస్తా ఉంది. అయితే వివేక్ వెంకటస్వామి పార్టీ మారడు, ఆయన మావాడు అని చెప్పేసి 4 రోజుల క్రితము ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పినప్పటికీ ఆయనతో బీజేపీ నాయకులు ఎవరూ సంప్రదించకపోవడం, కనీసం అంటే రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన తర్వాత బీజేపీ నాయకులు ఎవరు, ఇటు కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ మిగతా వాళ్ళు ఎవరు, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కానీ పార్టీ సీనియర్ నేత కాబట్టి ఎంపీగా చేసిన అనుభవం ఉంది, ఎంపీగా పనిచేశారు, పార్టీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయన. అట్లాంటి నేతను కూడా బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు అన్న చర్చ కూడా పార్టీలో మొదలైంది. అంటే పోయేవారు పోని, ఉండేవారు ఉండని, పోయిన వారిని పలకరించాము, ఉన్న వాళ్ళని మేము అసలు పట్టించుకోము అని చందంగా బీజేపీ నాయకులు ఉన్నారన్న చర్చ అయితే ప్రస్తుతం జోరందుకుంది. కారణాలు ఏంటంటే వివేక్ వెంకటస్వామి గత కొంతకాలంగా పార్టీ కోసం చాలా కృషి చేశారు. మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు. అంటే ఆయన అంటే పార్టీ కోసం అంతగా పనిచేసి పార్టీకి అంటే తన ఆర్థికంగా సహాయం చేశారు, తన రాజకీయ అనుభవాన్ని, తనకు రాజకీయాల్లో తనకున్న అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించారు. అయినప్పటికీ ఆయనకు సరిగా గుర్తింపు లేదండి. ఈ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఆయనకు జాతీయ పార్టీ నియమించినప్పటికీ అనేక విషయాలలో పట్టించుకోకపోవడం. కొద్ది రోజుల క్రితము అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కేవలం లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళతోటి కలవడం, ఇది కూడా కొంత గందరగోళం సృష్టించింది. ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలి వెళ్లారు. ఇప్పుడు తాజాగా వివేక్ వెంకటస్వామి మరో 2 నేతలు కూడా పార్టీని వదిలేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆచేతి వచ్చి స్పందించి అంటే సంప్రదింపులు జరుపుతా ఉన్నది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం అని చెప్పేసి కూడా బీజేపీలో చేరుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ కీలక నేతలు, ముఖ్య నేతలు పార్టీకి రాజీనామా చేయడము, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని బీజేపీలో మాత్రం కలకలం సృష్టిస్తూ ఉండేవారు. కృష్ణమూర్తి, అయితే మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొన్న చూసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం, ఇప్పుడు వివేక్ పార్టీకి రాజీనామా చేయటం, అదేవిధంగా బాబు మోహన్ కూడా అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా విజయశాంతి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు అయితే వినిపిస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విషయం మీద కొంత పార్టీ సన్నగిల్లుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ ఎన్నికల వేళ ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి దూకుడు తగ్గింది. ఫస్ట్ అధికార పార్టీ మీద బీజేపీ దూకుడు తగ్గింది. రెండో అంశం, ఎవరుంటే ఏంటి, ఎవరు పోతే ఏంటి, నా స్థానము నేను అనే విషయంలో కొంతమంది పార్టీ సీనియర్లు వ్యవహరించడంతో మరికొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. మీరు పనిచేసినప్పుడు విజయశాంతి విషయంలో కూడా పార్టీ కొంత నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. ఆవిడ గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు, తనను పట్టించుకోవట్లేదు, తనకు సమాచారం ఇవ్వట్లేదు,
తన పార్టీలోకి వచ్చినా గుర్తింపుగా ఉండట్లేదు. తనకు కనీసం వేదికల మీద మాట్లాడడం కూడా అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి విజయశాంతి అనేక సందర్భాల్లో తన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ నాయకులు ఎవరు ఆమెకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పార్టీ కార్యక్రమాలకు కనీసం ఆమెకు సమాచారం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆవిడ కూడా ఆ విజయశాంతి కూడా కొంత ఆలోచన చేసినట్టు తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తుంది, ఇష్టంగా పరిశీలిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయించుకున్న కూడా విజయశాంతి కొంత వేచి చూస్తుండగా మనకున్న సమాచారం వారు. కృష్ణమూర్తి అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా మేనిఫెస్టోలు అయితే రిలీజ్ చేసినాయి. కొంత జాప్యం జరుగుతుంది బీజేపీ పార్టీలో అని తెలుస్తోంది. సో బీజేపీ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మనే మారిపోయారు. సో ఇప్పుడు ఆ పదవిని ఎవరికి ఇస్తారు, ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంత జాప్యం జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పోయినప్పటికీ ఆ సభ్యులుగా గతంలో టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేసినటువంటి విఠల్, తర్వాత మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఇట్లా చాలా మంది దాంట్లో ఉన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, ఇట్లాంటి వాళ్ళు మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు, వివేక్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీళ్ళందరూ సభ్యులే ఉన్నారు. వీళ్ళలో అనుభవం ఉన్న వాళ్ళకు ప్రజలతో ప్రజలు కొంతమంది కొన్ని అంటే బీసీ సంఘాలు కానీ, యాదవ సంఘాలు కానీ, గౌడ సంఘాలు కానీ కొంత రిప్రజెంటేటివ్స్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేటివ్స్ అని తీసుకొని వాటిని పరిశీలించడం ఉన్న కమిటీ తోటి పూర్తి చేస్తారు. దానికి పెద్ద పార్టీలో మేనిఫెస్టో కమిటీ అనేది పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. కానీ సీనియర్లు పార్టీని వదిలిపోవడం అనేది కొంత చర్చనీయాంశం. ఎన్నికల వేళ పార్టీలో చేరికలు లేకపోగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ పార్టీ శ్రేణులను కొంత నిరుత్సాహానికి గురి చేసే అవకాశం ఉన్నాయి. ఎన్నికల వేళ ఈ పరిణామాలు అనేది కొంచెం పార్టీ ప్రచారం మీద కానీ, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం చెడుగా వెళ్ళి కొంత ఎన్నికల్లో దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్, రైట్ కృష్ణమూర్తి, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాము బీజేపీ పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతకాలం అమిత్ షా జోక్యం చేసుకోవడం వల్ల, అదేవిధంగా హైకమాండ్ జోక్యం చేసుకోవడం వల్ల తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఇది నేతల మధ్య సమన్వయ లోపం అనేది ఎక్కువైంది. సో ఇది ఒక కారణం వివేక్ వెళ్ళిపోవటానికి అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే కేంద్ర పార్టీ మొదట్లో వీళ్ళు చేరినప్పుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చింది. అయితే మరొక విషయం ఏంటంటే, బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుని పదవి తప్పించాలన్నటువంటి కొంతమంది నేతల అధిష్టానం పైన ఒత్తిడి తీసుకురావడము, ఆ నేపథ్యంలో జరిగిన సంఘర్షణలో అంటే నేతల మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాలు తారాస్థాయికి చేరుకొని ఒకరికంటే ఒకరు పడకుండా ఉండడం, దీంతో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే బండి సంజయ్కి మద్దతు నిలిచారో వాళ్ళంతా ఒక టీంగా, బండి సంజయ్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా ఒక టీంగా ఏర్పడి, అంటే రెండు గ్రూపులుగా ఏర్పడి ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు బండి సంజయ్ని ఎవరైతే సమర్థిస్తూ బండి సంజయ్ నాయకత్వంలోనే పనిచేయాలి అని అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతా ఉన్నారు. మనం గతంలో గమనించంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, ఆయన బండి సంజయ్ నాయకత్వం బలంగా కోరుకున్నారు. గతంలో కూడా ఆయన ఒక వేదికలో చెప్పారు, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా చెప్పారు, బండి సంజయ్ని మార్చడంతో నేను బాత్రూంలోకి పోయి ఏడ్చిన, నాకు చాలా దుఃఖం వేసింది ఆయన మార్చడము, ఆయన తప్పు చేసింది ఏంటని. అదేవిధంగా అనేక సందర్భంలో నాయకులు అభిప్రాయం, తమ మనసులోని మాటను ఏదో రకంగా ఏదో ఒక వేదిక మీద బయట పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అంటే అదే వేదిక మీద బండి సంజయ్ కొన్ని చేశారు, నా పైన కుట్రలు చేశారు, కనీసం కిషన్ రెడ్డి పనిచేసుకుని కిషన్ రెడ్డి మీద కుట్రలు చేయకుండా ఆయన పనిచేసుకొని ఇవ్వండి అని. అంటే నాయకుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కూడా బహిరంగం కావడం, ఆ బహిరంగంగా వచ్చినప్పుడు అది ఇంటర్నల్గా చర్చ జరగాల్సిన అంశాలన్నీ ఓపెన్ గా చర్చ జరగడము, ప్రజల్లోకి రావడము, పార్టీ శ్రేణుల్లో దాని మీద చర్చ జరగడము, ఇవన్నీ కూడా కొంత పార్టీని ఇబ్బందికర పరిస్థితుంది. నాయకుల మధ్య కూడా అంటే నాయకులకు కూడా వారికి వారిగా పడకుండా ఉండడంతో కొంతమంది పార్టీని వీడేందుకు కూడా కారణాలు అవుతా ఉన్నాయి. వారు కృష్ణమూర్తి, అయితే నేతలకి ప్రాధాన్యత అనేది పార్టీలో చాలా చాలా అవసరం. అలాంటి ప్రాధాన్యత నేతలకి దక్కక చాలా మంది కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సభల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, వ్యక్తిగతంగా లెటర్లో కానీ హైకమాండ్కి పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంత జరుగుతున్నా కానీ, వెళ్ళిపోతున్నా కానీ బీజేపీ ఎందుకు తన మొండి వైఖరిని వదలట్లేదు? ఎందుకు దీని వెనక వ్యూహాలు ఏముండే పార్టీకి? మొదటి నుంచి బీజేపీ పోయే వాళ్ళని పట్టించుకోదు, అది ఆ బీజేపీ సిద్ధాంతం. అది వచ్చే వాళ్ళు పని చేసుకోవాలి, పదవులను ఆశించద్దు, సరైన సమయంలో సరైన గుర్తింపు ఇస్తామని చెప్పేసి పార్టీ చెప్తా ఉన్నది. ఆ రకంగా కొంతమందికి గుర్తింపు కూడా లభించింది. కానీ
ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో ఏదో ఒక పదవిని ఆశించి పార్టీలో చేరేందుకు నాయకులు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ కోణంలో ఇంకా సన్నద్ధగా కాకపోవడం, కొంత మార్చుకున్నప్పటికీ రాజకీయంగా బీజేపీ తన వైఖరిలో కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అయినప్పటికీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వాలి అనే లేదు. కారణం ఏంటంటే దీర్ఘకాలంగా బీజేపీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. ఆస్తులను పొడగొట్టుకొని, కుటుంబాలను పొడగొట్టుకొని, కేసులు నమోదు చేసుకొని, కొంతమంది ఆ, కుటుంబ సభ్యులను ప్రాణాలను కూడా ఫలంగా పెట్టి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కాకుండా కొత్తగా వచ్చిన నాయకులకు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీజేపీ కొన్ని సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొంత పట్టువిడుపులతోటి కొంతమంది నాయకులకు పదవులను కట్టబెడుతున్నా వారు తమకు అంటే నేను కోరిన పదవి కాకుండా ఏదో ఒక పదవి ఇచ్చారు అనే దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు. ఆ కోణంలో కూడా కొంత పార్టీ కొత్తగా చేరిన వాళ్ళు పార్టీ వాతావరణంలో ఇమడలేక, పార్టీ వాతావరణానికి వాళ్ళు అనుకూలంగా మారలేక కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా పార్టీ నేతలు మారుతా ఉన్నారు. తాజాగా మనం పరిశీలిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేశారు. హోరాహోరీగా బీజేపీ కార్యకర్తలు నేతలందరూ పనిచేశారు. ఖచ్చితంగా గెలుస్తారు అనే అభిప్రాయం తీసుకొచ్చారు మునుగోడు. కానీ ఓడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి కొంత రాజకీయంగా అంటే పార్టీకి కొంత దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో అంటిముట్టనట్టుగా వెళ్ళింది. కొన్ని కార్యక్రమాలు ఆయన భాగస్వామ్యం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఆయన టచ్ మీని అట్లా దూరంగా పెడుతూ వచ్చింది. ఉన్నారులే అని ఊరుకున్నారు. అది ఎన్నికల సమయంలో ఆయన తనకు 2 సీట్లు కావాలనుకోవడంతో బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో ఆయన పార్టీ మరని చెప్పి పార్టీలు చర్చ జరుగుతూ ఉన్నాయి బీజేపీలో. అంటే ఇట్లాంటి విషయాలు అంటే వాళ్ళు మేము కోరింది ఇవ్వాలి, మేము పార్టీ సీనియర్లము, మేము రాజకీయాల్లో సీనియర్లా ఉన్నాము అనేది బీజేపీలో కాకుండా అది పార్టీలో సీనియర్లా కాదా అనే విషయంలోనే ఇక్కడ బీజేపీ కొంత క్రైటీరియా తీసుకుంటుంది. కాబట్టి రాజకీయాల్లో మీరు ఏ పార్టీలో ఏం చేశారు, ఏ పార్టీలో ఏమున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు కొన్ని సందర్భాల్లో పట్టించుకోకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. అంటే నాయకులు పార్టీలు మారడానికి కూడా ఇది ఒక కారణం వరుణ్. అయితే ఎన్నికలకు కేవలం 30 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. సో నేతలు బీజేపీ పార్టీని వీడి అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్లో కానీ జంప్ అవుతున్నారు. సో ఈ ప్రభావం అనేది ఎలక్షన్ టైంలో బీజేపీకి కొంతమేర ప్రభావం పడుతుంది అనుకోవచ్చేమన్నా? ఖచ్చితంగా పార్టీ నాయకులు నిన్నటి వరకు పార్టీ మా నాయకుడు అని చెప్పుకున్న నేత ఆల్ ఆఫ్ సడన్ గా పార్టీ మారడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రేణుల్లో కూడా కొంత డిమారల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి ఎలక్షన్ సమయంలో మేము ఇంత కష్టపెడితే నాయకులు పోయారు, అసలు అంటే పార్టీ అగ్రనాయకత్వంలో లోపం ఉందా, ఈ నాయకుల లోపం ఉందా, అంటే పార్టీ పనితీరు బాగాలేదా, ప్రజల్లో పార్టీ చులకన కాబోతుందా అన్న చర్చ కూడా జరిగి ఎవరైతే పార్టీ కోసం పనిచేయనప్పుడు వాళ్ళు కూడా కొంత వెనక్కు వెళ్లే అవకాశం ఉన్నాయి. కొంతమంది డిమారులు అయ్యాయి, ఏదో నామకే వాస్తే పనిచేద్దాము అనే ఘటన కూడా ఉంటాయి. ఎన్నికల సమయంలో పార్టీ ఏ పార్టీలో సరే కీలకమైన నేతలు పార్టీ మారుతున్నారంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి వరుణ్. ఇది కూడా బీజేపీ పార్టీలు ఏమీ లేదు, కాకపోతే ఇంకా 30 రోజులు మాత్రమే అవుతుంది. అయితే ఇంకా కూడా నేతలు పార్టీ మరి ఆలోచనలో ఉన్నట్లు బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. సో వాళ్ళని ఎలాగా పగడ్బందీగా పార్టీల నుంచి ప్రయత్నాలను వ్యూహాలను బీజేపీ పార్టీ మొదలు పెట్టబోతుంది. ఖచ్చితంగా పార్టీ మారాలనుకున్న వాళ్ళ విషయంలో పార్టీ కూడా సమాచారం ఉంది, ఎవరెవరు మారుతారు, ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనే విషయం. పార్టీ మారే నాయకులకు కొన్ని సందర్భాల్లో ఒప్పిస్తున్నారు. కానీ కొంతమంది విషయంలో అసలు పార్టీ జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబు మోహన్ విషయంలో బాబు మోహన్ స్వయంగా చెప్పాడు, నేను ఫోన్ చేస్తే బండి సంజయ్ ఫోన్ చేయట్లేదు, కిషన్ రెడ్డి ఫోన్ చేయట్లేదు. అంటే వాంటెడ్లీ చేయడం. అంటే ఓకే, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎన్నికల సమయంలో కొంత ప్రచారంలో ఉండొచ్చు, కార్యకర్తల సమావేశంలో ఉండొచ్చు, లేకపోతే ఇంకో నేతలతో సమావేశం వేరే ఉండొచ్చు. కానీ ఆ తర్వాతైనా ఫోన్ తీసుకొని కాల్ బ్యాక్ చేసే అవకాశం ఉంటాయి. చేయట్లేదు. అంటే కావాలని కొంతమంది నాయకులను పక్కకు పెట్టడము, కావాలని చేస్తుందనే విషయం స్పష్టమవుతా ఉన్నది. ఇది దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇదే సమయంలో కార్యకర్తల విషయంలోనూ కొన్ని సందర్భాల్లో నాయకులు అసలు పట్టించుకోవట్లేదు. కనీసం కార్యకర్తలు నమస్కారం పెడితే కూడా వారు దాన్ని స్వీకరించేందుకు కూడా సిద్ధంగా లేని పరిస్థితిలో కొంతమంది నాయకులు ఉన్నారు. ఇది కూడా కొంత పార్టీకి మైనస్ గా మారుతుంది. ఇది బీజేపీలో కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉన్నది. అయినప్పటికీ నాయకులు కొంతమంది తమ వైఖరిలో మార్పు తీసుకురాకపోవడంతో పార్టీలో కొంత గందరగోళం ఏర్పడుతుంది. కొత్తగా చేరిన వాళ్ళు పార్టీ వాతావరణాన్ని అలవాటు కాకుండా వాళ్ళు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వెంటనే వాళ్ళ పార్టీని మారేందుకు ఆస్కారం కలుగుతుంది. వరుణ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ కీలక నేత వివేక్ వెంకటస్వామి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డికి పంపారు. ఇక వివేక్ వెంకటస్వామి ఆయన కుమారుడు వంశీ కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శంషాబాద్లోని నోవాటెల్లో రాహుల్ గాంధీని వంశీ వివేక్ కలిశారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డితో వివేక్ భేటీ కాగా చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరగా వివేక్ మాత్రం పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక వివేక్ కుమారుడి చెన్నూరు నుంచి బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ బలం మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా పేరొందినటువంటి దివంగత నేత కాక ఎవరైతే వివేక్ వెంకటస్వామి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుమారుడు వినోద్ ఇదివరకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ ను బెల్లంపల్లి నియోజకవర్గానికి దక్కించుకోగా తాజాగా బీజేపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ఈ రోజు తాజాగా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. దీంతో పూర్తిగా తూర్పు జిల్లాలో అంటే మంచిర్యాల నియోజకవర్గంలో పూర్తిగా పట్టు పెరిగిందని చెప్పవచ్చు. ఆ కుటుంబానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మంచి అంచెల గణము, మంచి పేరున్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా అటు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మరింత పట్టు పెరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్లో ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి వివేక్ వెంకటస్వామి అలాగే ఆయన తనయుడు వంశీలు వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే చెన్నూరుకు సంబంధించినటువంటి టికెట్లను ఇది వరకు అంటే ఇటు వామపక్షాలతో పొత్తు నేపథ్యంలో కొంత తట్టాడినటువంటి ఆ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎట్టకేలకు ఈ టికెట్ వివేక్ వెంకటస్వామి కుమారుడైనటువంటి వంశీకి ఇవ్వడానికి ఏఐసిసి పెద్దలు అంగీకరించినట్టుగా ఇటు టిపిసిసి పెద్దలు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మారు రాజకీయ అరంగేట్రం చేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి కుమారుడైనటువంటి వంశీ చెన్నూరు బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముందు నుండి కూడా వివేక్ వెంకటస్వామి అసెంబ్లీ ఎన్నికలకు కాకుండా పార్లమెంట్ ఎన్నికలకే మొగ్గు చూపినటువంటి నేపథ్యము. అయితే బీజేపీ మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యేగా బరిలో దిగాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కొంత సందిగ్ధంలో పడినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ కు మంచి ఊపు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అంత్యరగణం అభిప్రాయాల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చూసినట్లయితే ఇటు వివేక్ వెంకటస్వామి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ బరిలో నిలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆయన కుమారుడు అయినటువంటి గడ్డం వంశీ ఈ మారు చెన్నూరు నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. వరుణ్ జోషి, అయితే ఇంతకు ముందు మునుగోడు నుంచి పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్య చేశారు. మునుగోడు ప్రజల కోరిక మేరకు నేను పార్టీ మారుతున్నట్లు చెప్పారు. సో ప్రజలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నట్లు మనకు కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు వివేక్ కూడా పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. అక్కడున్న బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా దాన్ని స్వీకరించే అవకాశాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి? వాస్తవంగా ఒకప్పుడు చూసినట్లయితే చెన్నూరు నియోజకవర్గం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అడ్డాగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అటు తర్వాత కొంతకాలము టీడీపీకి కొంత దన్నుగాలించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఉద్యమ కాలంలో ఎందుకంటే ఇదంతా కూడా మంచిర్యాల జిల్లా పరిధి మొత్తం కూడా సింగరేణికి సంబంధించినటువంటి బెల్ట్ ఏరియా అయినటువంటి నేపథ్యంలో సింగరేణి కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి సమయంలో టీఆర్ఎస్ కు మద్దతుదారులుగా నిలవడం జరిగింది. అయితే తాజాగా మారినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటువంటి కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అంటే పూర్వ వైభవం దిశగా అడుగులేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చెన్నూరు నుండి వివేక్ వెంకటస్వామి బరిలో దిగడము అనేటటువంటిది, ఆయన కుమారుడు వంశీ బరిలోకి దిగడము అనేటటువంటిది మంచి పరిణామంగా ఆ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైట్. థ్యాంక్ యూ జోషి ఫర్ ది అప్డేట్స్. ఫ్రేమ్ ఏడుస్తుందప్ప ముందున్న వాళ్ళు డౌన్ అండి లోగలు పట్టుకున్న వాళ్ళు కూర్చోండి. తెలంగాణ సాధనలో అందరు ఎంపీ సభ్యులు గట్టుగా కొట్లాడి తెలంగాణ రావాలని చెప్పి తెలంగాణ అప్పుడు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల
ఏదైతే ఆశించారో దాన్ని గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అందరు కూడా అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది, మంచిగా నడుస్తుందని చెప్పి అందరు కూడా ఇదే ఉంచారు. కానీ మనం చూస్తున్నాం ఈ 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ, కేసీఆర్ కుటుంబం వైపే పనిచేస్తున్నారు కానీ ప్రజల గురించి ఏం పని చేయడం లేదు. ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. చాలామంది అనుకుంటారు అరే ఏంది ఇది, ఇలాంటి కారణాలు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే అందరు కూడా ఇప్పుడే మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అందరూ కలిసికట్టి కేసీఆర్ గారి గతి దించే అవసరం ఉన్నది, తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే అవసరం ఉన్నది. ఆ దిశలో మేమందరం కూడా కలిసి ఈ రాక్షస పాలన దించే వరకు ఈ ఉద్యమం నడుస్తుంది. టికెట్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసి కొట్లాడేది అవసరం ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ పార్టీ నిర్ణయం ప్రకారంగా తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం కాబట్టి ఈ సందర్భంగా మిగతా అంశాల ప్రస్తావన మనం చేయాల్సిన అవసరం లేదు. వాటి గురించి తప్పకుండా మళ్ళీ మీతో మాట్లాడతాం. అన్ని విషయాలు మళ్ళీ మాట్లాడుతాం. వెంకటస్వామి గారు మాట్లాడతారు. తెలంగాణకు వెంకటస్వామి గారి కుటుంబం